హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో రాబోయేటటువంటి డిఎస్సి నోటిఫికేషన్ గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరి అంతకన్నా ముందు చిన్న అనౌన్స్మెంట్, మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. ఎస్ఏ సోషల్ వాళ్ళు ఎవరైతే టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో 199 రూపీస్కే టెస్ట్ ఫీస్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు మరి ఎగ్జామ్కి ముందు గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. మోడల్ టెస్టులు రాసుకోవచ్చు, చాప్టర్ వైజ్గా టెస్టులు ప్రతిరోజు రాసుకోవచ్చు. గమనించే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకు కూడా టెస్ట్ సిరీస్ అనేది ఉంది, కేవలం 199. ఇక చూసినట్లయితే మనకు మరి డిఎస్సి నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్కి సంబంధించి మరి ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎన్ని వేల పోస్టులతోని ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వేయబోతున్నారు. మరి మనం చూసాము, టెట్ నోటిఫికేషన్ ఈ యొక్క సంవత్సరంలో రెండవసారి ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ నోటిఫికేషన్ వేయాలి అనేటటువంటి జీవోని తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగానే రెండవసారి టెట్ అనేది నోటిఫికేషన్ వేశారు. చాలా సంతోషం. చాలా మందికి మరి రాబోయేటటువంటి డిఎస్సి కోసం రాసుకోవడం కోసం మరి ఒక అవకాశం కల్పించినట్లయింది. కొత్తగా రాసేటటువంటి వాళ్ళు మరి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి రాసి స్కోర్ పెంచుకునేటటువంటి అభ్యర్థులకు కూడా చాలా ఉపయోగకరంగా టెట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సంతోషమే. కానీ మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఎన్ని వేల పోస్టులతో రాబోతుంది? నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి, 100% ఉంటుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఒక నెల అటు ఇటుగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మనకు ఇక్కడ చూసినట్లయితే జనవరిలో మరి పంచాయతీ ఎలక్షన్లు అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఎట్లా చూసినా కానీ మార్చ్ మంత్ ఎండ్ వరకైనా కానీ మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎన్ని వేల పోస్టులు ఉంటాయి సార్ అంటే కనుక, గతంలో మనకు మరి ఉప ముఖ్యమంత్రి సార్ చెప్పినట్లుగా, బట్టి విక్రమార్క సార్ చెప్పినట్టుగా 5,000 పోస్టులతోనే మేమైతే మరొక నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అన్నట్లుగా చెప్పడం జరిగింది. మరి కొన్ని ఖాళీలు కూడా గుర్తిస్తున్నాం అన్నట్లుగా మొన్న విద్యాశాఖ వార్తాపత్రికల్లో కూడా ఇచ్చారు. మరి రిటైర్మెంట్లకు సంబంధించి కొన్ని వేకెన్సీస్ మరి రాబోతున్నాయి ఖచ్చితంగా. అవి కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. అయితే ప్రతి జిల్లాలో ఇప్పుడు నిరుద్యోగుల్లో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, మరి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ప్రతి జిల్లాలో ఉంటాయి, వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, నో డౌట్. అయితే ఇక్కడ ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉంటాయి, ఏ సబ్జెక్టుకి ఎన్ని ఉంటాయి, అందులో మళ్ళీ మా జిల్లాలో మాకు ఉన్నటువంటి సబ్జెక్టుకు పోస్టులు ఉంటాయా లేదా అనేటటువంటి డౌట్ అయితే చాలా మందిలో ఉంది. కాబట్టి ఈ డిఎస్సి చదువు అంటేనే పేద బిడ్డ చదువండి. పేద బిడ్డలు మాత్రమే, పేద మధ్యతరగతి బిడ్డలు మాత్రమే ఇక్కడ మరి బిఎడ్ చేసి ఈ యొక్క డిఎస్సి చదువు అనేది చదవడం జరుగుతుంది. అటు డాక్టర్లు కాలేక, కలెక్టర్లు కాలేక, ఇటు ఇంజనీర్లు కాలేక మరి ఈ యొక్క బిఎడ్ కోర్సులు చేసి సంవత్సరాల కొద్దీ మరి టెట్ డిఎస్సి అంటూ మరి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ప్రిపరేషన్ అవుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం మరి ప్రభుత్వం మరి మరొక డిఎస్సి నోటిఫికేషన్ వేస్తుంది, సంతోషమే. కానీ కొన్ని పోస్టులు పెంచి వేయవలసిందిగా నిరుద్యోగులు అయితే కోరుతున్నారు. ఖచ్చితంగా పోస్టులు పెంచాలి, వెంటనే ఫస్ట్ ఖాళీలను ప్రకటించాలి. ఎందుకంటే కనుక వేకెన్సీస్ అనేవి అక్కడ లేకపోతే కనుక మేము ప్రిపేర్ అయ్యి ఏం లాభం, మాకు ఉద్యోగం రాకపోతే ఇంకా చదివేం లాభం అని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు అయితే నిరాశతో ఉన్నారు. కాబట్టి ఈసారి వేయబోయేటటువంటి నోటిఫికేషన్లో కాస్తైనా కానీ మరి ఖాళీలను పెంచవలసిందిగా ప్రతి ఒక్క నిరుద్యోగి అయితే కోరుతున్నాడు. ఇక్కడ చూడండి మీరు, ఇది ఏపీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జిల్లా ఖాళీల వివరాలు మీ ముందు ఉంచుతున్నాను. ఇక్కడ ప్రతి జిల్లాలో చూడండి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్, ఇందులో ఎస్జిటి ఖాళీలు ఒక జిల్లా శ్రీకాకుళంలో 144 మాత్రమే ఉంటే, స్కూల్ అసిస్టెంట్ ఇక్కడ చూడండి అంతకన్నా డబల్ కనిపిస్తున్నాయి, 400 పోస్టులు ఉన్నాయి దాదాపుగా. అంటే ఈ పోస్టులు తక్కువ ఉన్నాయి, ఈ పోస్టులు ఎక్కువ ఉన్నాయి మరి పక్క రాష్ట్రంలో. మరి కనీసము ఇక్కడ అంతో మరి కాస్తో కూస్తో కొద్దిగన్నా కానీ ఎక్కువ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటూ మరి ఈ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాకు ఎస్జిటి పోస్టులు తక్కువ చేయమని అర్థం కాదు, కాబట్టి మాకు కూడా కొంత ఎక్కువ ఉండేటట్టుగా చూడండి సార్ అని చెప్పేసి వాళ్ళైతే కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మరి ఈ పోస్టులను, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఏ జిల్లాలో ఎన్ని ఉండబోతున్నాయి, అదేవిధంగా మరి ఏ సబ్జెక్టుకి ఎన్ని ఉండబోతున్నాయి ఏంటి అనేటటువంటి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఎందుకోసం అని చెప్తున్నానంటే
మరి ఇప్పుడు ఒకవేళ 5-6 వేల పోస్టులతోనే ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి, సో గత ప్రభుత్వం చూసాం మనము, బీఆర్ఎస్ ప్రభుత్వం 5,000 పోస్టులతోని మరి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రతి జిల్లాలో కొన్ని అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మ్యాథ్స్ కానీ బయోసైన్స్ కానీ ఇట్లాంటి సబ్జెక్టులకు సంబంధించి ప్రతి జిల్లాలో జీరోలు ఉన్నాయండి. జీరో నోటిఫికేషన్ అని చెప్పేసి అప్పట్లో మనం దీన్ని పిలవడం కూడా జరిగింది. మరి అలాంటి నోటిఫికేషన్ వస్తే మరి నిరుద్యోగ యువత చాలా నిరాశ చెందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మరి తొందరగా, ఎందుకంటే మనకు డిసెంబర్ నెల ఆల్రెడీ మనకు దగ్గరికి వచ్చేసింది, తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలలు మాత్రమే చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతారు. కాబట్టి మరి ముందే వేకెన్సీస్ ఖాళీల వివరణ అనేది ప్రకటిస్తే, మరి ఖాళీల సేకరణ అనేది చేసి ప్రకటిస్తే గనక మరి నిరుద్యోగులు పోస్టులు ఉంటే ప్రిపేర్ అవుతారు, లేకపోతే దీని కాకుండా మరి వేరే దానికి ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నదని గమనించాలి.